até pedir que para, não dá para cara, é só piranhagem. Até pedir que enquanto tiver gemendo eu continuo o massacre. Enquanto tiver gemendo eu continuo o massacre. హర్ హర్ మహాదేవ్ అండి అందరికీ. కాశీలో భవ్య విశ్వనాథుడి మందిరం వచ్చేదాకా, నంది ఎదురుగా ఆ శివుడు వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవే ఉండాలండి. ఈరోజు శూద్రులు కట్టిన గుడ్ల గురించి తెలుసుకుందామండి. అదేంటి సునీల్, శూద్రులు గుళ్ళు కట్టడం ఏంటి? ఇదిగో మా శూద్రులకి ఇలా మూతికి ముంత, ముడ్డికి చీపురు, కాలికి గంట కట్టి తిప్పేవాళ్ళు. వాళ్ళని గుడ్ల దగ్గరికే రానియలేదు. అలాంటిది మా శూద్రులు గుడ్లు కట్టడం ఏంటి అని అడుగుతారేమో గొర్రెలు. మీకు ఈ ప్రాపగాండానే తెలుసు. ఇలా మూతికి ముంత, ముడ్డికి చీపురు, కాలికి గంట అనే ప్రాపగాండానే తెలుసు. కానీ నిజంగా శూద్రులు ఎలా బతికారో మీకు తెలియదు గొర్రెలు. ఇదిగోండి, మీ జ్యోతిరావు ఫూలే చెప్తున్నాడు శూద్రులు ఎలా బతికారో. ఒకసారి వినండి గొర్రెలు. చూడండి. ల్యాండ్ బ్రాహ్మణ్స్ take thousands of rupees yearly allowance from Gaikwad and other Shudra ruling princes. చూడండి, శూద్ర రాజులు ఉండేవాళ్ళు గొర్రెలు. మీ ప్రాపగాండాలో ఉండే ఈ ముడ్డికి చీపురు ఇలా ఏం బతికేవాళ్ళు కాదు గొర్రెలు. శూద్ర ప్రిన్సెస్ ప్లూరల్ చూడండి. అంటే ఎంతో మంది శూద్ర రాజులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చే వాళ్ళని మీ పూలనే చెప్తున్నాడు. ఈ మూతికి ముంత, ముడ్డికి చీపురు ఎక్కడి నుండి వచ్చింది గొర్రెలు? మీకు చరిత్ర తెలియదు, ఏం తెలియదు గొర్రెలు. శూద్రులు ఎంతో ఉన్నతంగా బతికారు. మళ్ళీ అంటారేమో గొర్రెలు, శూద్రులు రూలర్సే ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ ఇలాగనే మూతికి ముంత, ముడ్డికి చీపురుతోటే బతికారు, శూద్ర రాజులు ఉండే దగ్గర బాగానే ఉన్నారు అని అంటారేమో గొర్రెలు. ఇదిగోండి, దానికి కూడా మీ పూలనే సమాధానం ఇస్తున్నాడు. చూడండి. ఇండిజినియస్ రాజాస్ అండ్ మహారాజాస్ త్రూ అవుట్ హిందుస్థాన్. చూడండి, ఇండియా మొత్తంలో ఉన్న ఇండిజినియస్ రాజా మహారాజుల దగ్గర సర్దార్లుగా, నోబుల్స్గా, జనరల్స్గా, సోల్జర్స్గా శూద్రులు పనిచేసేవారు అనమాట. మీరు చెప్పే ఈ మూతికి ముంత, ముడ్డికి చీపురు అనేది అబద్ధం. రాజులుగా ఉన్నారు, నోబుల్స్ లా ఉన్నారు, జనరల్స్ లా ఉన్నారు, షోల్డర్స్ లా ఉన్నారు, అన్నిట్లా ఉన్నారు అనమాట. ఇంకా చూడండి. అండ్ గ్రూమ్స్ ఫ్రమ్ ఎమాంగ్ అతిశూద్ర ఫార్మర్స్. అతిశూద్రులతో కూడా పెళ్లిళ్ళు కూడా జరిగాయి, వాళ్ళు కూడా అన్ని చేశారని చెప్తున్నారు గొర్రెలు. మీ పూలే చెప్పిందని నమ్మండి. వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ కూడా పే చేసేవాళ్ళంట. అంత లావిష్గా బతికే వాళ్ళు అనమాట. కానీ ఏమైంది, మీ బ్రిటిష్ తండ్రులు వచ్చిన తర్వాత చూడండి. హౌ ఎవర్ దీస్ డేస్, అంటే మీ బ్రిటిష్ తండ్రి, మీ మిషనరీలు వచ్చిన తర్వాత ఫార్మర్ బాదషాస్ అండ్ మహారాజాస్, అంటే శూద్ర బాదషాలు, శూద్ర మహారాజులు ఆల్ హ్యావ్ బిన్ డిస్లాజ్డ్ అండ్ అరౌండ్ 25 lakh శూద్ర. చూడండి, 25 lakh శూద్ర అండ్ అతి శూద్ర హ్యావ్ బికమ్ అన్ఎంప్లాయిడ్. చూడండి, మీ ఆత్మీయ తండ్రి రూల్ వచ్చిన తర్వాతనే నాశనం అయింది. అప్పుడు దాకా వాళ్ళు బాగానే బతికేవాళ్ళు అనమాట. రాజులుగా, నోబుల్స్గా, జనరల్స్గా, సోల్జర్స్గా అన్నిటిగా బతికారనమాట. బతికితే బతికాం సునీల్, బాగానే బతికాం అనుకో. కానీ మీరు రామాయణ, భారతాలు, వేదాలు మా దగ్గరికి రానియలేదు కదా, అది మాత్రం తెచ్చింది బ్రిటిష్ వాడే కదా అంటారా గొర్రెలు? అక్కడ కూడా మీరు బైబిల్ మీద కాలేశారు. చూడండి, ఇల్లిటరేట్ శూద్రస్, కాస్త చదువులేని శూద్రులు అయినా కానీ వాళ్ళకు కూడా రామాయణ, భారతాలు చెప్పేవాళ్ళని చెప్తున్నాడు. చూడు, ఇల్లిటరేట్ శూద్రస్ అంటిల్ ది టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ రెజిమ్. అంటే బ్రిటిష్ వాడు వచ్చి
వాడి పాలన మొదలు పెట్టేదాకా ఆర్య ఆర్య బ్రాహ్మణులు భారత రామాయణాలని చెప్పి చెప్పి వాటికి అడిక్ట్ చేశారంట. ఈ ఈ నా మాటలు కాదు గొర్రెలు, మీ పూలే చెప్తున్నాడు. భారత రామాయణాలు చెప్పి చెప్పి వాళ్ళని అడిక్ట్ చేశారంట ఈ ఇంగ్లీష్ రెజ్యూమ్ వచ్చేదాకా. అంటే ఇంగ్లీష్ చదువు వచ్చేదాకా, సంస్కృత స్కూళ్ళని బంద్ చేసేదాకా ప్రతి స్కూల్లో భారత రామాయణాలు వేదాలు చెప్పేవాళ్ళు అనమాట. వేదాలే అని ఎక్కడుంది సునీల్ అంటారా? ఇగోండి వేదాస్. వేదాస్ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి, హౌస్ టు హౌస్ ఆఫ్ ది మ్లేచర్స్ ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ మ్లేచ్చాలు ఇల్లిటరేట్ అన్ని మీ పూలే అంటున్నాడు గొర్రెలు, మళ్ళీ నేను అంటున్నా అనుకోకండి, బ్రాహ్మణులు అంటున్నారు అనుకోకండి. హౌస్ టు హౌస్కి వెళ్ళి వేదాలు కూడా చెప్పేవాళ్ళు. ఉన్నతంగా ఎంతో గొప్పగా బతికారు గొర్రెలు, మీకు తెలియదు. మీరు ఇలా బతికామని మీరు ఒక అజ్ఞానంలో ఉన్నారు. కానీ రాజులుగా, నోబుల్స్గా, హార్స్మెన్గా, మంత్రులుగా అంత హాయిగా బతికారు. చూడండి, మహాశివరాత్రి రోజు మీ వీధిలోనే, మీ శూద్ర వీధిలోనే ఉన్న గుడికి వచ్చి శివలైలామృతం చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు. చూడండి, మహాశివరాత్రి ద బడ్ బ్రాహ్మిన్స్ రీడ్ ది శివలైలామృత్ ఇన్ ది టెంపుల్స్ ఇన్ ది ఫార్మర్స్ లేన్స్. చూడండి, మీ వీధుల్లోనే గుళ్ళు ఉండే గొర్రెలు. ఈ మూతికి ముంత ముడ్డికి చీపురు ఈ ప్రాపగాండాలు ఎలా నమ్ముతారు గొర్రెలు మీరు? చూడండి, మీ వీధుల్లోనే ఉన్న దేవాలయానికి వచ్చి మిమ్మల్ని ఆ దేవాలయంలో కూర్చోబెట్టి శివలీలామృతం చెప్పేవాళ్ళు. ఇంకా కొంతమంది బ్రాహ్మణులు మీ ఇళ్ళకు కూడా వచ్చి చెప్పేవాళ్ళు అంట గొర్రెలు. ఈ మూతికి ముంత చీపురుకి చీపురు, ముడ్డికి చీపురు, ఈ కథలు ఎలా నమ్ముతారు గొర్రెలు మీరు? మీ ఇళ్ళకు కూడా వస్తున్నారని చెప్తుంటే ఈ ప్రాపగాండా ఎలా నమ్ముతున్నారు మీరు? చూడండి, బట్ బ్రాహ్మణ్స్ గో ఎట్ నైట్ టు ది హౌసెస్, రిసైట్ లెజెండ్స్ ఆఫ్ పాండవ ప్రతాప అండ్ అదర్స్. చూస్తున్నారా గొర్రెలు? ఇంకా చూడండి గొర్రెలు, బట్ బ్రాహ్మణ్స్ గెట్ సత్యనారాయణ పూజ డన్ ఇన్ ఫార్మర్స్ హౌస్. చూడండి, మీ ఇళ్లలో సత్యనారాయణ పూజలు చేసేవాళ్ళు, పాండవ ప్రతాప, శివలీలామృతం లాంటి కథలు చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణుల మీద వాళ్ళు మీ నీడ పడితే అసహించుకున్నారని, మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టారని దొంగ ప్రచారాలు చేస్తే నమ్మేయడమేనా గొర్రెలు? కాస్త చరిత్ర చదవాలి కదా. 70 years నుండి మీకు చదువు వచ్చింది, జ్ఞానం వచ్చింది అంటుంటారు కదా గొర్రెలు. ఆ మాత్రం చదవరా? మీ పూలే ఏం రాశాడో కూడా తెలియదా మీకు? చూడండి, ఎవరన్నా ఈ ఈ పూజలు కానీ ఈ కథలు కానీ ఎవరైనా వినకపోతే అలాంటి వాళ్ళని చూడండి, ఫార్మర్స్ ఆర్ ఓవర్లుక్డ్ బట్ స్టోరీ టెల్లర్స్ గ్యాదర్ దెమ్. చూడండి, ఎవరన్నా శూద్రులు కాస్త ఈ అన్ని వినకపోతే వాళ్ళని గుళ్ళో రోజు, ఆల్మోస్ట్ ఎవ్రీడే, రోజు వాళ్ళు ఎంబడిపడి వాళ్ళని ఒక గుళ్ళో కూర్చోబెట్టి ఫాస్టర్ అండ్ అడిక్షన్ టు సచ్ లెజెండ్స్ యాజ్ దోస్ ఆఫ్ రాధా అండ్ కృష్ణ. చూడు, మీకు తెలియకుండా అన్ని దాచిపెట్టారు. మీరు చదివితే చెవులో సీసం పోశారు. ఎవరు ఎవరు గొర్రెలు మీకు చెప్పేది కథలు? మీకు తెలివి ఉండాలి కదా. చూడండి, మీరు వినకపోతే బ్రాహ్మణులు మీ ఎంబడి పడి మిమ్మల్ని గుళ్ళో కూర్చోబెట్టి, చూడండి మళ్ళీ గుళ్ళో, ఎక్కడో కాదు గుళ్ళో కూర్చోబెట్టి రాధాకృష్ణ స్టోరీలు, శివలీలామృతము, పాండవ ప్రతాపాలు అన్ని చెప్పి మిమ్మల్ని ఎడిక్ట్ చేసేవాళ్ళంట. చూడండి, చూడు, ఫాస్టర్ అండ్ అడిక్షన్ అడిక్ట్ చేసేవాళ్ళంట బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణోత్తముల మీద అబాండాలు వేస్తుంటే మీరు నమ్ముతున్నారు. సిగ్గుపడాలి గొర్రెలు మీరు. చూడండి, మీరు గుళ్ళు కూడా కట్టారు. చూడండి, మీ పెళ్లిళ్ళు గుళ్ళలో జరిగాయి, మారుతి టెంపుల్లో జరిగాయి. చూడండి, సో మెనీ రిచ్ మాలి అండ్ కుంబి వెడ్డింగ్స్. ఈ పూలేది కూడా మాలి క్యాస్టే అనమాట. పూలే, పూల్ అంటే మాల్, పూల్ మాల్ అంటారు కదా.
పువ్వుల దండ, ఆ మాలి క్యాస్ట్ అనమాట. వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా ఈ బ్రాహ్మణులే మారుతి టెంపుల్లో చేస్తారు, డబ్బులు బాగా గుంజుతారు అని ఏడుస్తున్నాడు మీ పూలే. ఆ, గొర్రెలు, మీకేం తెలియదు గొర్రెలు. ఆ, మీరు చదువుకున్నారు అనుకుంటున్నారు కానీ మీరు చదువుకున్నారనే మూర్ఖులు అనమాట, మీకేం తెలియదు. తెలుసుకోండి గొర్రెలు. ఆ, బ్రాహ్మణులు చూడు మీ పెళ్లి చేశారు. ఇంకా ఒక చోట అంటాడు మీ పూలే, బ్రాహ్మణుల ప్రతి విషయంలో బ- శూద్రుల ప్రతి విషయంలో బ్రాహ్మణుల వేలుంటుంది అని ఏడుస్తున్నాడు. మీరేమో బ్రాహ్మణులు మిమ్మల్ని దగ్గర రానియలేదు, మిమ్మల్ని పక్కకు పెట్టారంటారు. చూడండి గొర్రెలు, నిజాలు తెలుసుకోండి. మీ బ్రిటిష్ తండ్రి వచ్చేదాకా ఏం లేదు. మీ బ్రిటిష్ తండ్రి వచ్చిన తర్వాతనే ఈ కులాల కుంపట్లు అన్నీ పెట్టాడు. అప్పుడు దాకా ఏం లేదు. జన్మతోటి తగిలిచ్చి అంతా నాశనం చేశాడు గొర్రెలు. చూడండి, మీరే గుడ్లు కట్టించుకున్నారు. చూడండి, వెన్ న్యూ టెంపుల్స్ అండ్ అదర్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ఫార్మర్స్. చూడండి, బట్ బ్రాహ్మణ్స్ మీతోటి గుడ్లు కట్టించే వాళ్ళంట. మీ పూలనే చెప్తున్నాడు. చూడండి, చైత్ర మాసంలో ఇంటింటికి మీ ఇళ్ళకొచ్చి పంచాంగం, ఇయర్లీ పంచాంగం చెప్పి పంటలు ఎలా పండుతాయి అంతా అంతా చెప్పేవాళ్ళు అనమాట. రామనవమి, హనుమత్ జయంతి రోజు మీ ఇళ్లలో బ్రాహ్మణులు తినేవాళ్ళంట. మీ పూలే ఏడుస్తున్నాడు చూడు, రామనవమి రోజు హనుమత్ జయంతి రోజు వచ్చి మీ ఇళ్లలో తింటున్నారు ఈ బ్రాహ్మణులు అని ఏడుస్తున్నాడు. మీరేమో మిమ్మల్ని ముట్టుకొనియలేదు, సీసం పోసారు అని నమ్మేస్తున్నారు. ఎలా గొర్రెలు? ఇవన్నీ 1800s. మీ పూలే ఉన్నది 1800, అంటే 200 ఇయర్స్ ముందుదే ఇదంతా. మీ బ్రిటిష్ వాడి పాలన 1856 రెవల్యూషన్ తర్వాత అంతా మార్చేశాడు, బ్రాహ్మణులను గుండా చేశారనమాట. చూడండి, చూడండి, రిచ్ ఫార్మర్స్ గేవ్ గిఫ్ట్స్ and so many bards and storytellers of their cause. Many politicking cunning fellows met the ignorant rich farmers and convinced them to build new temples. చూడండి, రిచ్ ఫార్మర్స్ అంటే రిచ్ గా ఉన్న శూద్రుల దగ్గర నుండి ఈ బట్ బ్రాహ్మణ్స్ అనే వాళ్ళు కలిసి గుళ్ళు కట్టించే వాళ్ళు అని చెప్తున్నాడు. చూడండి, ఆఫ్ రాధాకృష్ణ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ ఆర్ గెట్ ఓల్డ్ టెంపుల్స్ రెనోవేటెడ్. పాత గుళ్ళు ఉంటే వాటికి రెనోవేషన్ కూడా మీ శూద్రుల దగ్గర నుండే తీసుకొని చేసేవాళ్ళని ఏడుస్తున్నాడు మీ పూలే. తెలుసుకోండి గొర్రెలు. చూడండి, ఇనాగ్రేషన్ అప్పుడు బ్రాహ్మణ్ ఫీస్, బ్రాహ్మణుడు అక్కడ ఆ ఇనాగ్రేషన్, ఆ శూద్రులు కట్టిన గుళ్ళల్లో తినడం కూడా చేస్తున్నారు. తెలుసుకోండి గొర్రెలు, మీకు చరిత్ర ఏం తెలియదు. ఇక్కడ చూడు, ఇక్కడ చెప్తున్నాడు చూడండి మీ పూలే, బ్రాహ్మణ్ హ్యాస్ హిస్ ఫింగర్ ఇన్ ఎవ్రీథింగ్ బిగ్ ఆర్ స్మాల్ విచ్ ది శూద్ర అండర్టేక్. చూడండి, శూద్రుడు చేసే ప్రతి పనిలో బ్రాహ్మణుడి హస్తక్షేపం ఉంది అని ఏడుస్తున్నాడు. మీరేమంటారు? బ్రాహ్మణుడు అసలు మిమ్మల్ని దగ్గరికే రానియాడు అంటారు. కానీ పూలే ఏమంటున్నాడు? బ్రాహ్మణ్ హ్యాస్ హిస్ ఫింగర్ ఇన్ ఎవ్రీథింగ్ బిగ్ ఆర్ స్మాల్, చిన్నదైనా పెద్దదైనా తన పుట్టుక నుండి చావు దాకా బ్రాహ్మణుడు ప్రతి దాంట్లో చేయి పెడుతున్నాడు, మా శూద్రుల డబ్బులన్నీ తినేస్తున్నాడు అంటున్నాడు మీ పూలే. మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? శూద్రుడు అని బ్రాహ్మణుడు ఎందుకు తోయట్లేదు మరి నాకు అర్థం కావట్లేదు. చూడండి, గో టు హిస్ హౌస్ ఆర్ టు హిస్ ఫీల్డ్ ఆర్ టు ది కోర్ట్ టు విచ్ బిజినెస్ మే ఇన్వైట్. చూడండి, శూద్రుడు ప్రతి వర్క్ ప్లేస్కి కూడా వెళ్తున్నాడు, వాళ్ళు చేసే పొలాలకి వెళ్తున్నాడు, అన్ని చోట్లకి వెళ్తున్నాడు. చూడండి, శూద్ర నాట్ ఓన్లీ ఇన్ హిస్ కెపాసిటీ ఆఫ్ ఎ ప్రీస్ట్. చూడండి, శూద్రులకి ప్రీస్ట్గా ఉండి ఉన్నాడని క్లియర్గా చెప్తున్నాడు. తెలుసుకోండి గొర్రెలు. అందుకనే కదా మీ జేవియర్ ఏడిచేది, ఇఫ్ వి వేర్ నాట్ ఫర్ ది అపోజిషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వీ షుడ్ హ్యావ్ దెమ్ ఆల్ ఎంబ్రేసింగ్ ది రిలీజియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, జేవియర్ ఏడుస్తున్నాడు, బ్రాహ్మణుడు అనేవాడే అడ్డు లేకపోతే ఎప్పుడో కన్వర్ట్ చేసేసేటోళ్ళము, ఈ బ్రాహ్మణులే మాకు అడ్డు అయిపోయారు అంటున్నాడు. గొర్రెలు, మీకు ఆ మాత్రం తెలియలేకపోతే ఎలా? చూడండి,
బ్రాహ్మణుల మెడలలో వైట్ థ్రెడ్స్ కడుతున్నారు అని చెప్తున్నాడు. చూడండి, తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళని చూడండి. డ్యూరింగ్ ది జడ్జి ఫేర్ బాత్ ఇన్ ది ట్యాంక్. చూడండి, శూద్రులతోటి పాటలు పాడించేవాళ్ళు, హరి కీర్తనలు చేపించేవాళ్ళు. చూడండి, మీరేమో వాళ్ళని మిమ్మల్ని దగ్గరికే రానియలేదు అంటారు, కానీ పూలేమో ఏమేమో చెప్తున్నాడు. చూడండి, నాసిక్కి, అదర్ పిలిగ్రమేజ్ అన్నిటికీ తీసుకొని వెళ్ళేవాళ్ళు బట్ బ్రాహ్మణ్స్ శూద్రులని. మీరేమో గుళ్ళకి రానియలేదు అంటున్నారు. ఇక్కడేమో ఇక్కడేమో పూలే ఏమో మిమ్మల్ని పుణ్యక్షేత్రాలకి తీర్థక్షేత్రాలకి తీసుకొని పోతున్నారు అని ఏడుస్తున్నాడు. చూడండి, హోలీ యాత్రస్ లైక్ భద్ర, కేదార్ యాత్ర, బద్రికా యాత్ర, కాశీ యాత్ర, ప్రయాగరాజ్ అన్నిటికీ తీసుకొని వెళ్తున్నారు అనమాట బట్ బ్రాహ్మిన్స్ మిమ్మల్ని. ఇవ్వండి, బట్ బ్రాహ్మిన్స్ గెట్ దెమ్ అడిక్టెడ్ టు హోలీ యాత్రస్. చూడండి, మీకు కథలు చెప్తున్నారు, వేదాలు చెప్తున్నారు, యాత్రలకు తీసుకొని పోతున్నారు, గుళ్ళు కట్టిస్తున్నారు, గుళ్ళల్లో కాలక్షేపం చేపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరేమో శూద్రులలో చోళ్ళ సీసం పోశారు, ముడ్డికి చీపురు కట్టారని అజ్ఞానంలోనే ఉంటున్నారు. ఈ అబద్ధం ఎన్ని కాలాలు నమ్ముతారు గొర్రెలు. చూడండి, శూద్ర టు హోల్డ్ ఏ గ్రేట్ అంబ్రిల్లా and go behind him beating drums and cymbals and shouting జై జై రామ్ జై జై రామ్. చూడండి, రాధే కృష్ణ రాధా ఇన్ని చేపిస్తున్నారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చెప్పి ఏదో ఉద్ధరించాడు అనుకుంటున్నారు కదా. ఇగోండి, మెకాలే రాసుకున్న లెటర్లోనే చూడండి, అవర్ ఇంగ్లీష్ స్కూల్స్ ఆర్ ఫ్లరిషింగ్ వండర్ఫుల్లీ. ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆన్ హిందూస్ ఈస్ నో హిందూ హూ హ్యాస్ రిసీవ్డ్ అన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. చూడు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏ హిందూ అయినా ఎవరైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకున్నారో ఎవర్ రిమైన్స్ సిన్సియర్లీ అటాచ్డ్ టు హిస్ రిలీజియన్. చూడండి, మీ ఇంగ్లీషు ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పాడో తెలుసుకోండి గొర్రెలు. మీరు ఆ పనికిరాంది చూసే ఇలా తయారయ్యారు. చూడండి, ఎంబ్రెస్ క్రిస్టియానిటీ. ఇప్పుడు మూర్ఖులు ఫుల్ ఎవరు గొర్రెలు. మీ మెకాలే చెప్తున్నాడు, మీ మెకాలే రాసిన లెటర్ అన్నమాట ఇది. మీ మెకాలే తన ఎందుకు పెట్టారో క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, హూ హ్యాస్ రిసీవ్డ్ అన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎవర్ రిమైన్స్ సిన్సియర్లీ అటాచ్డ్ టు హిస్ రిలీజియన్. చూడు, నో హిందూ హూ హ్యాస్ రిసీవ్డ్ అన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎవర్ రిమైన్స్ సిన్సియర్లీ అటాచ్డ్ టు హిస్ రిలీజియన్. చూడండి, మీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇది గొర్రెలు. మన సంస్కృత స్కూళ్ళని తీసేసి సంస్కృత స్కూళ్ళలో రామాయణ మహాభారతాలు, వేదాలు, పాణిని అష్టాధ్యాయి, చాణక్య అర్థశాస్త్రం అన్నీ చెప్పేవాళ్ళు. అలాంటి స్కూళ్ళని తీసేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తెచ్చి మిమ్మల్ని ఇలా మీకు ఇలాంటి అన్ని ఎక్కిచ్చి మిమ్మల్ని పక్కన పెట్టారు, మీకు సంస్కృతం నేర్పించలేదు, అది ఇదని చెప్పి మొత్తం క్రిస్టియానిటీ తీసుకునేటట్టు చేస్తున్నారు గొర్రెలు. తెలుసుకోండి, గుళ్ళు కూడా కట్టారు, చెప్పాను కదా గుళ్ళని. ఇగోండి, వెన్ న్యూ టెంపుల్స్ అండ్ అదర్ బిల్డ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ఫార్మర్స్. చూడండి, మీరే గుళ్ళు కట్టుకున్నారు, గుళ్ళు కట్టారు, గుళ్ళలో మీ పెళ్ళిళ్ళు అవేవి. మీ మీ వీధిలో ఉండే గుళ్ళలోనే ఇగోండి, ఇన్ ది టెంపుల్స్ ఇన్ ది ఫార్మర్స్ లేన్, మీ వీధిలోని టెంపుల్లోనే శివలీలామృతం చెప్పేవాళ్ళు. ఇంకా కొంతమంది బ్రాహ్మణులు మీ ఇంటికి వచ్చి కూడా పాండవ ప్రతాపము ఇతిహాసాలు చెప్పేవాళ్ళు. ఇదిగోండి, భారత రామాయణాలు చెప్పి మిమ్మల్ని అడిక్ట్ చేశారు. చూడండి, ఇంగ్లీష్ రెజ్యూమ్ అంటిల్ ది టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ రెజ్యూమ్. చూడండి, మీ పూలే కూడా ఒప్పుకుంటున్నాడు, ఇంగ్లీష్ రెజ్యూమ్, ఇంగ్లీష్ చదువు, ఇంగ్లీష్ బ్రిటిష్ పాలన వచ్చేదాకా మీకు భారత రామాయణాలు వేదాలు అన్నీ తెలుసు గొర్రెలు. ఇప్పటికైనా సత్యం తెలుసుకోండి. మీరే గుళ్ళు కట్టారు, మిమ్మల్ని గుళ్ళోకి రానికపోవడం ఏంటి గొర్రెలు.
మీ అజ్ఞానం కాకపోతే. ఎప్పటిలాగే చివరగా కాశీలో భవ్య విశ్వనాథుడు మందిరం వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ ఉండాలండి.